మెదక్ జిల్లా చేగుంట సాగునీటి కాలువ కోసం గద్వేల్ నుండి చేగుంటకి వచ్చే దారిని చిన్న శివనూరు గ్రామ రైతులు రాస్తారో చేయడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ మమత రైతులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నాను విరమింపజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ రామాయంపేట వెల్ కెనాల్ నుండి మా గ్రామాలకు నీళ్లు ఇవ్వండి, మా గ్రామాల ప్రజలు బతుకుతారు. మేము ఎన్నిసార్లు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అలాగే అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శివనూరు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. రాంపూర్ నుంచి చిన్న శివనూరు వరకు వచ్చే కాలువ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి మా రైతులకు నీళ్ళు ఇవ్వాలి. దగ్గర ఒక 1500 ఎకరాల దాకా పొలాలు ఎండిపోతున్నాయి. కంపల్సరీ ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి మాకు నీళ్లు విడవాలని కోరుతున్నాము. ఫస్ట్ నుంచి మాట్లాడాలా? మేము పొలాల దగ్గర బోర్ వేసినా కానీ వాటర్ పడట్లేదు. 500 ఫీట్ల వరకు వేస్తున్నాము. కాలువల నీళ్లు వస్తాయని అనుకున్నాము, కానీ నీళ్లు రాలేవు. ఎంత లోతు బోర్లు వేసినా కానీ నీళ్ళు రావట్లేదు. రైతులు బాగిల పాలు అవుతారు, పొలాలు ఎండిపోతున్నాయి, చచ్చిపోయే గతి వచ్చింది. మీ ప్రభుత్వం ఇట్లనే స్పందించి మాకు ఒక మార్గం చూపించాలి. లేకపోతే రైతుల చావులకు కారణం ఈ ప్రభుత్వమే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు వెంటనే సమస్యను సాల్వ్ చేయాలని కోరుతున్నాము. లేక ధర్నా ఉధృతంగా కొనసాగుతుంటుంది. ఈరోజు మీకు ఈ విషయం తెలవాలని ధర్నా కూర్చున్నాము. లేకపోతే రేపటి నుంచి అన్ని విలేజ్లు ఏకమై పెద్ద ఎత్తున ధర్నా చేయాలని అనుకుంటున్నాము. పెద్ద ఎత్తున పోయేదాకా ఎమ్మెల్యే గారు కానీ, మా కన్సల్ట్ మినిస్టర్ కానీ, మా ఎంపీ గారు కానీ స్పందించి మా సమస్యను సాల్వ్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము కోరుతున్నాము. ప్రజలము ఏంటంటే ఈ రాంపూర్ నుంచి మన ఎల్లమ్మ టెంపుల్ అవతల గొల్లపర్తి శివార్లో కర్ణంపల్లి కుండలకు నీళ్ళు వస్తున్నాయి. చిన్నచూరు గ్రామంలో ఆ కుండలకి నీళ్లు వదిలితే చిన్నచూరు చెరువులకు నీళ్ళు వస్తాయి. చెరువు వెనుక భూములు బోర్లు స్టోరేజ్ పోయినాయి, పంటలు ఎండిపోతున్నాయి. అందులో నుంచి నీళ్లు వదిలిపెడితే చిన్నచూరు చెరువులోకి వస్తే మేము రైతులను అంటే మా చిన్నచూరు గ్రామ ప్రజలకు తెలియజేయనది అది. Thank you.